నిజంగా ఏ స్థాయిలోకి చంద్రబాబు నాయుడు దిగజారిపోయినాడు అని చెప్పడానికి వెన్నుపోటు పార్టీ నాయకుడు కుట్రలు చేసి వెన్నుపోటు పార్టీ పాలనలో ఏ రకంగా వ్యవస్థలు ఉన్నాయని చెప్పడానికి నిదర్శనం. ఇది చేసి ఎమ్మెల్యే మీద ఎస్సీ ఎస్టీ కేసు, ఇది రెండో కేసు. ఎమ్మెల్యే మీద పెట్టిన ఇది రెండో కేసు, రెండో అక్రమ కేసు. నేమకల్లో ఇంకా నేమకల్లో అదే గ్రామంలో ఎమ్మెల్యే మీద పెట్టిన మూడో కేసు ఏమిటో తెలుసా? అదే గ్రామంలో ఎమ్మెల్యే మీద పెట్టిన మూడో కేసు ఏమిటో తెలుసా? ఎమ్మెల్యే కారును ధ్వంసం చేశారంట. కారును ధ్వంసం చేశారంటూ మూడో కేసు పెట్టారు. మీరే దాడి చేస్తారు, మీరే చెయ్యరగొడతారు, ఎమ్మెల్యే తమ్ముడు చెయ్యరగొడతారు. దారిలో పోతా ఉన్న ఎమ్మెల్యే మీద మీరే దాడి చేస్తారు, ఎమ్మెల్యే తమ్ముడు చెయ్యిని మీరే విరగొడతారు. మళ్ళీ ఎమ్మెల్యే మీద ఎస్సీ ఎస్టీ కేసు పెడతారు. భార్య బట్టను సైతం చింపిపిచ్చి మొగుళ్లతో భర్తలతో. మళ్ళీ అంతటితో కూడా సంతృప్తి చెందుకోకుండా కారును ధ్వంసం చేశారు. ఎమ్మెల్యే కారును ధ్వంసం చేశాడంటూ, వాళ్ళ కారుని ఎమ్మెల్యే ధ్వంసం చేశాడంటూ మళ్ళీ ఎమ్మెల్యే మీద మూడో కేసు. నేను అడుగుతా ఉన్నా, ఇలాంటి అక్రమ కేసులు ఈ మాదిరిగా ప్రజాస్వామ్యంలో పెడతా పోతే ప్రజాస్వామ్యం బతుకుతుందా అనేది ఆలోచన చేయమని చెప్పి ప్రతి ఒక్కరితో కూడా నేను అడుగుతా ఉన్నా. ఇది జరిగిన తర్వాత ఇంకా ఆశ్చర్యం ఏమిటో తెలుసా? ఇది జరిగిన తర్వాత ఎమ్మెల్యే గిరిని ఎవరినైతే కారులో ఎక్కించుకొని ఉన్నాడో ఆ గిరిని తీసుకొని ఎమ్మెల్యే తమ్ముడు ఎవరైతే ఉన్నాడో శ్రీరాములు ఎవరైతే ఉన్నాడో తమ్ముడిని తీసుకొని పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇవన్నీ చూపించి కేసు కట్టండి అయ్యా అంటే పోలీసులు కనీసం కంప్లైంట్ కూడా తీసుకోలేదు. పోలీసులు కనీసము కంప్లైంట్ కూడా తీసుకోలేదు. అంటే ఒక నష్టపోయిన వ్యక్తి పోలీస్ స్టేషన్కి వెళితే ఆ గిరిని తీసుకొని ఆ కార్యకర్తను తీసుకొని పోయి వాళ్ళ సొంత తమ్ముడు ఎవరైతే చెయ్యి విరిగిపోయిందో తమ్ముడు తీసుకొని పోయి కంప్లైంట్ ఇవ్వడానికి పోలీస్ స్టేషన్కి పోతే కనీసం ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి వచ్చి కంప్లైంట్ రిజిస్టర్ చేయాలనుకున్నా కూడా కనీసం కంప్లైంట్ కూడా తీసుకునే పరిస్థితిలో ఈ రాష్ట్రంలో పోలీస్ స్టేషన్లు పనిచేస్తా ఉన్నాయి అని అంటే ఇక సామాన్యుడు ఎవడైనా పోలీస్ స్టేషన్కి పోయే పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉందా అన్నది ప్రతి ఒక్కరూ కూడా ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ఆలోచన చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా నేను ప్రతి ఒక్కరితోనూ కోరుతా ఉన్నా. ఇది నాలుగవ తప్పిదం. కేసు సైతం కంప్లైంట్ సైతం తీసుకునేదానికి కూడా పోలీస్ స్టేషన్లో వెళ్ళి తాను అడిగినా కూడా కనీసం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా తీసుకునే పరిస్థితి ఉండడం నాలుగవ తప్పిదం. ఇక ఐదవ తప్పిదం ఏమిటో తెలుసా? ఐదవ తప్పిదం ఏమిటంటే ఎమ్మెల్యే ఈ స్థాయిలో చెయ్యి విరిగిపోయిన వ్యక్తిని తీసుకొని పోయి గిరిని తీసుకొని పోయి ఆ వీడియో ఫోటోలు సైతం ప్రొడ్యూస్ చేసిన కంప్లైంట్ తీసుకోకపోవడం ఒక తప్పు అయితే, రెండో తప్పు ఏమిటో తెలుసా? ఎమ్మెల్యే మీద రివర్స్ కేసులు. ఐదవ తప్పిదం ఇది, ఎమ్మెల్యే మీద రివర్స్ కేసులు. చంద్రబాబు నాయుడు గారి అమలు చేస్తా ఉన్న రెడ్ బుక్ పాలనలో వెన్నుపోటు పార్టీ పాలనలో ఆయన పెట్టుకున్న ఈ డర్టీ సిస్టమ్ చేస్తా ఉన్న పని ఏమిటో తెలుసా? రివర్స్ ఎమ్మెల్యే మీద అక్రమ కేసులు, తప్పుడు కేసులు. ఆశ్చర్యం ఏమిటో తెలుసా? ఎంత అన్యాయంగా వీళ్ళు కేసులు పెడతా ఉన్నారంటే బాధితులైన విరూపాక్షి, ఆయన కుటుంబ సభ్యులు, వైఎస్ఆర్సీపీకి చెందిన వారి పేర్లు ఇరికించి అక్రమ అరెస్టులకు దిగడమే కాకుండా ఎంత దొల్లటనం ఉంది అని అంటే, మొదట సంఘాలలో జరిగిన ఇన్సిడెంట్ మీద కంప్లైంట్ ఎలా ఉందో తెలుసా? ఆ కంప్లైంట్ చూస్తే ఆ మొదటి సంఘాల్లో జరిగిన వాళ్ళ కంప్లైంట్ చూస్తే, సంఘాల్లో జరిగిన ఇన్సిడెంట్కి సంబంధించిన కంప్లైంట్ చూస్తే ఏకంగా
ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే ఈ కంప్లైంట్లో నలుగురు పేర్లు ఇదే కంప్లైంట్లో వేరే నిందితులుగా సేమ్ పేర్లు రిపీట్ చేస్తారు. A10 యాదవల్లి ప్రేమకుమార్ A10 అయితే మళ్ళీ A22లో కూడా అదే ప్రేమే, అదే మనిషి మళ్ళీ రిపీట్. A17 మాల గాడిలింగ A17 అయితే A25లో కూడా మళ్ళీ అదే గాడిలింగ మళ్ళా గాడిలింగ A25 సేమ్ పేరే రిపీట్, సేమ్ మనిషే సేమ్ మనిషే రిపీట్. A19 సత్తిరెడ్డి, A23 సత్యనారాయణ రెడ్డి రిపీట్ కంప్లైంట్లో. A14 A18 కూర్వ లింగన్న, A20 లింగప్ప, A24 జిబిటి లింగన్న సేమ్ రిపీట్. నేను ఆశ్చర్యంగా నేనేం చెప్తున్నానంటే ఎటువంటి విచారణ లేదు. FIR మామూలుగా రిజిస్టర్ చేసేటప్పుడు, కంప్లైంట్ ఏదైనా రిజిస్టర్ చేసేటప్పుడు ఒక నిందితుడిని ఈ మాదిరిగా చేర్చాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు అంటే కంప్లైంట్ కూడా ఎవరు పోలీసులే వీళ్ళంతకీ వీళ్ళే రాసుకోవడమే, ఎంక్వైరీ కూడా లేదు, ఎంక్వైరీ కూడా చేయలే, వీళ్ళంతకీ వీళ్ళే కంప్లైంట్ రాసేయడమే. ఇది ఐదవ తప్పు అయితే ఆరవ తప్పు ఏమిటో తెలుసా? ఆరవ తప్పు ఏమిటి అంటే ఎమ్మెల్యే ఇంటి మీదకి ఎమ్మెల్యే కంప్లైంట్ తీసుకోకపోగా ఎమ్మెల్యే మన ఇంటికి వెళ్ళి తన ఇంట్లో తాను పడుకొని ఉంటే రాత్రి 2:45 వందల మంది పోలీసులను తీసుకొని పోయి ఎమ్మెల్యే డోర్లను పగలగొట్టి CCTV ఫుటేజీలన్నీ కూడా ఎమ్మెల్యే ఇంట్లో ఉండేటన్ని వీళ్ళే దొంగతనం చేసి